హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్‌తో పాటు మీకైతే వచ్చేసాను. సో, అదే మనకి ఏపీలో ఉన్న వారికి, తెలంగాణలో ఉన్న వాళ్ళకి అందరూ అప్లై చేసుకునే విధంగా మనకైతే అటవీ శాఖలో అయితే మాత్రం మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో, దానికైతే అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్, ఎలాంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ సెలక్షన్ మెథడ్‌తో అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయబోతున్నారు. సో, అందులో కూడా మీకు 31,000 జీతంతో పాటు ఇంకా మీ ఇంటి అద్దె కూడా పే చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, చివరి వరకు చూసినట్లయితే మీకైతే మొత్తం క్లారిటీ అయితే వస్తుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు వీడియో చివరిలో అయితే అంటే ఇలా చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, చివరి వరకు చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. ఇంక ఇదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం మీకు ఏపీలో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ జాబ్ ఇంకా ప్రతి గవర్నమెంట్ స్కీమ్‌కి సంబంధించి మన ఛానెల్‌లో అయితే వీడియోస్ అయితే చేస్తాం కాబట్టి, సో, మీకు ఇలాంటి జాబ్స్ ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ నోటిఫికేషన్ వస్తుంది. సో, బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో అయితే పెట్టుకోండి. సో, ఇంకా ఆల్‌లో పెట్టుకున్నాక ఇలాంటి వీడియోస్ ఏదైతే జాబ్ వీడియోస్ మీకు కావాలి, మీ వరకు చేరాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేసి ఏదైనా కామెంట్ అయితే చేయండి. మీకు ఈ జాబ్స్ మీద డౌట్స్‌గా ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ చేయండి. ఇక నోటిఫికేషన్‌కైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సెట్ చూసుకుంటున్నారు కదా! మీకైతే వైల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచయితే మనకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, అటానమస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పనిచేస్తున్న మనకి వైల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే మనకి ఈ సంస్థ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, దీనికి సంబంధించి మీకు ఫోన్ నంబర్స్ ఇంకా అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేయడం ఫ్రెండ్స్. సో, నేను కూడా ఈ పీడీఎఫ్ లింక్ అయితే మాత్రం మీకు కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ అయితే చేస్తాను. సో, ఆ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు సింపుల్‌గా వెళ్లి చెక్ అయితే చేసుకోవచ్చు. దీనికి అప్లై అయితే చేసుకోవడానికైతే అవుతుంది ఫ్రెండ్స్. సో, ఫస్ట్ మన నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకైతే మాత్రం మనకి కొన్ని 8 కాంట్రాక్టువల్ పోస్ట్‌లకైతే మాత్రం మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే పడ్డది. సో, అందరూ అనుకుంటారు ఇంకా మరి కాంట్రాక్ట్ బేస్ కదా మనకెందుకని చెప్పేసి. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు తర్వాత రాబోయే ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్‌కైతే మాత్రం చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ జాబ్స్‌కైతే మాత్రం ఈ కాంట్రాక్ట్‌లు బేస్ ఎక్స్‌పీరియన్స్ అయితే మాత్రం మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు గాని అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నారు, ఎటువంటి ఉద్యోగం లేకుండా ఉన్నారంటే మీకు 1 ఇయర్ లేకపోతే అంతకన్నా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీ దొరికే ఛాన్స్ అయితే ఉంది. వీలుగానైతే అదే గవర్నమెంట్ సంస్థలైతే మీకు పర్మనెంట్ జాబ్ అవకాశాలు కూడా వచ్చినప్పుడు అప్లై చేసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఎవరెవరైతే అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నారో, ఉద్యోగం లేక ఉన్నారో వాళ్ళందరికైతే ఇదొక మంచి ఆపర్చునిటీ. ఎలాంటి ఎగ్జాము, అదే విధంగా ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా, ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేకుండా మీకైతే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనం ఈ 8 ఏదైతే పోస్టులు ఉన్నాయో వాటిని కోసం చూసుకున్నట్లయితే, సో, ఫస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2 అయితే అంటారు. సో, మనకి 2 పొజిషన్‌లు అయితే ఖాళీలకైతే ఉన్నాయి. సో, మీకు మంత్లీ సాలరీ వచ్చేసరికి రూ. 31,000 అయితే ఇస్తారు. సో, 31,000 అయితే మీకైతే రిసీవ్ చేసుకోవడానికి అవుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ అని చెప్పేసి అంటే మీ ఇంటి అద్దె కూడా వీళ్ళే పే చేస్తారు ఫ్రెండ్స్. సో, చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో, ఏజ్ లిమిట్ కూడా మీకు 35 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా మీకు 1 ఇయర్ అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి దీనికైతే మాత్రం అంటే ఈ పోస్ట్‌కి మాత్రం మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో, మీరు ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అయితే అన్నారు. సో, అంటే మీరిక్కడ ఇంజినీరింగ్ అంటే బీటెక్ ఏ ఇంజినీరింగ్ చేసినా అది కంప్యూటర్ సైన్స్ గానివ్వండి, లేకపోతే మిగిలిన మెకానికల్, ఎలక్ట్రికల్ గానివ్వండి, ఏదో ఒక దానికి మీరు ఇంజినీరింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే మీకు బీటెక్ కానివ్వండి ఏదైనా ఉన్నట్లయితే సో, అది ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో చేసున్న, లేకపోతే మెడిసిన్‌లో చేసున్న ఈ పోస్ట్‌లకైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా అడుగుతున్నారు. సో, అవి ఉంటే మంచిది. లేకపోయినా పర్వాలేదు. మీరు అప్లై అయితే చేసుకోండి. ఆ టైంకి మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. సో, ఇక్కడ ప్రాజెక్ట్‌కి సంబంధించి కూడా ఇచ్చారు. సో, అదే విధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి మీకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అయితే ఇచ్చారు. సో, దీనికైతే నంబర్ ఆఫ్ పొజిషన్స్ కూడా ఇచ్చారు. సో, దీనికి కూడా మీకు 31,000 సాలరీ ఇంకా మీకు 35 ఇయర్స్ అయితే వస్తుంది. సో, దీని ప్రాజెక్ట్ డ్యూరేషన్ కూడా 31st మార్చ్ వరకు మీకైతే మాత్రం జాబ్ అయితే ఉంటుంది. సో, సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. బ్యాచిలర్స్ డిగ్రీ అనేసి, మాస్టర్స్ డిగ్రీ అనేసి. సో, చూసుకుంటే ఇక్కడ నెక్స్ట్ థర్డ్ వన్‌కి చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్‌కి అయితే వచ్చేది. దీనికైతే రూ. 20,000 జీతం అయితే ఉంటుంది. సో, 50,000 వరకు అంటే మీకు అంటే 50 సంవత్సరాల వరకు కూడా మీకు అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి కూడా ఇంటర్‌నేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో, అదే విధంగా 1 ఇయర్ అయితే మీకు జాబ్ అయితే ఉంటుంది. లైక్లీ టు ఎక్స్టెండ్ ఫర్ ఫర్దర్ పీరియడ్. ఈ రూ. 20,000 జీతం అయితే 1 ఇయర్ అనే కాదు ఇంకా అంతకు మించి కూడా
మీకు జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో, దీనికి ఏం కావాలి అనుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అని చెప్పేసి. సో, మీరు డిగ్రీలో సైన్స్ గ్రూప్‌కి సంబంధించి ఏమైనా తీసినట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక డిప్లొమాలో కూడా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. డిప్లొమాలో కూడా మీకు మెకానికల్ ఇంజినీరింగ్ కానివ్వండి, రకరకాల ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ బ్రాంచెస్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, రికగ్నైజ్డ్ అని చెప్పైతే అన్నారు. ఇంకా ఇదే విధంగా నెక్స్ట్ పోస్ట్‌కొచ్చేసరికి పార్షియం అది అనలిస్ట్‌కైతే పోస్ట్‌లకైతే రూ. 30,000 సాలరీ అయితే పడుతుంది. గదే దీనికి 40 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. సో, 1 ఇయర్ అయితే ఉంటుంది. సో, దీనికొచ్చేసరికి ఎంఎస్‌సి లైఫ్ సైన్సెస్ ఇంకా ఫారెన్సిక్ సైన్సెస్ విత్ మినిమమ్ 50% మార్క్స్ అయితే మీకు ఈ యొక్క ట్రేడ్‌లో అయితే మీకు కోర్సులు అయితే రావాలి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ కూడా మీకు జూనియర్ అనలిస్ట్‌కి దీనికి 25,000 35 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్, ఫారెన్సిక్ సైన్సెస్ విత్ మినిమమ్ ఆఫ్ 50%. ఒకవేళ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌తో మీరున్న లేకపోతే మీ ఫ్యామిలీ ఉన్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ జాబ్ కాబట్టి. ఇంకా అవే పోస్టులయితే మాత్రం ఫ్రెండ్స్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు సింపుల్‌గా మీకిక్కడ కిందకి స్క్రోల్ చేస్తే అప్లికేషన్ ఫార్మ్స్ అయితే ఉంటుంది. సో, ఇది వచ్చేసరికి ఆఫ్‌లైన్ ఫార్మ్స్. అంటే ఆఫ్‌లైన్‌లో మీరు అప్లై అయితే చేయాలి. సో, ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి కాబట్టి ఎలా అప్లై చేయాలని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈ పీడీఎఫ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఏదైతే ఈ ఎనెక్సర్ 1 నుంచి నెక్స్ట్ ఉన్న అన్ని పేజెస్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, వాటిని మీరే మీ హ్యాండ్ రైటింగ్‌తో పాటు నింపండి. సో, నింపిన తర్వాత ఏదైతే ఈ చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో సో, వాటన్నిటిని కూడా చూసుకోండి. కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్‌లు ఫ్రెండ్స్. మీరు ఒరిజినల్ కాదు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్‌లు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోయినట్లయితే 10థ్ క్లాస్ మెమో పెట్టేయండి. ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా అదే విధంగా మీకు దీనికి సంబంధించి మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అది ఇంటర్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి, లేకపోతే డిగ్రీ కానివ్వండి, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అంటే మార్క్ షీట్లు జిరాక్స్ అయితే మీరు తర్వాత జతపరచాలి. దాంతో పాటు డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు వర్క్, రీసెర్చ్, ఎక్స్‌పీరియన్స్. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి. అంతే తప్పించి మీకు ఎక్స్‌పీరియన్స్ పక్కా ఉండాలని చెప్పి రూల్ అయితే లేదు. ఇక డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ పబ్లికేషన్స్. ఇంక ఇదే విధంగా గేట్ గాని లేకపోతే ఇతర ఏమైనా రాసి ఉంటుంటే దానికి సంబంధించి కూడాను మీరు సింపుల్‌గా ఏవైతే కార్డ్స్ ఉంటాయో వాట్సాప్‌లో సబ్మిట్ చేయొచ్చు. ఇంక ఇదే విధంగా మీకు ఒకవేళ లెటర్ ఏమన్నా రాయాలనుకుంటే మీకు ఈ జాబ్ ఎందుకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి వాళ్ళకైతే రాయొచ్చు. ఇక డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ 10థ్ మెమో కానివ్వండి, మీ ఆధార్ కార్డు, ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి కదా! సో, బేసిక్ ఐడెంటిటీ ప్రూఫ్స్‌ని వాటిని సబ్మిట్ అయితే చేయాలి. సో, ఇది ఫార్మ్ చూసారు కదా! మీకు ఫార్మ్ అయితే ఉంటుంది. ఈ ఫార్మ్ కూడా ఎలా నింపాలి అనుకున్నట్లయితే నేను ఫాస్ట్‌గా చెప్తాను. వెళ్ళిపోతాను. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నంబర్ ఏ ప్రాజెక్ట్‌కి అయితే మీరు చెప్పుకోవాలనుకుంటున్నారో టైటిల్, ఇక మీ బేసిక్ డీటెయిల్స్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు, నేము, మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్. ఇక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే అంటించండి రీసెంట్‌ది. కరెంట్ డెసిగ్నేషన్. ఏదైనా వర్క్ అయితే చేస్తున్నారా? లేకపోతే అన్‌ఎంప్లాయిడా? క్యాస్ట్ మీకు మొత్తం ఆ పైన ఉంది కదా! పైన దాన్ని బట్టి మీకు ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కరెస్పాండెన్స్, మీ మెయిల్, జీమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అయితే ఇస్తారు. సో, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇస్తారు. మీ కాలేజ్ అయితే ఇస్తారు. సో, ఇది విధంగా కొన్ని అయితే వదిలేయండి మీకు అనవసరమైనవి. సో, ఇందులో డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేస్తారు. ఇంకా అదే విధంగా మీకైతే మాత్రం మొత్తం అయితే మీరు అప్లై చేసుకోవడానికి అయితే జరుగుతుంది. సో, ఒకవేళ మీరు రిఫరెన్స్‌లు ఎవరైనా ఇస్తారంటే మీరు అన్‌ఎంప్లాయిడ్ అయితే మీ సార్‌కి ఎవరికైనా రిఫరెన్స్ ఐడీ ఇస్తారు అనుకున్నట్లయితే ఇవ్వండి. అంటే మీకు అంటే ఇది డైరెక్ట్‌గా జాబ్ కాదా? ఎలాంటి ఎగ్జామ్ ఏం పెట్టకుండా ఒకవేళ మీరు రిఫరెన్స్‌లు గాని ఇచ్చినట్లయితే మీరు ఒక అగ్రికల్చర్ కానివ్వండి పైన ఇచ్చిన క్వాలిఫికేషన్స్‌లోని మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అది మెడికల్ కానివ్వండి, ఇంజినీరింగ్ కానివ్వండి, మీరు రిఫరెన్స్ కింద మీ ప్రొఫెసర్స్‌కి అయితే మీ నంబర్‌లు గాని ఇచ్చినట్లయితే మీకు వాళ్ళకైతే రిఫరెన్స్ కింద మీరు అంటే వాళ్ళ నేమ్స్, వాళ్ళ ఫోన్ నంబర్స్, వాళ్ళ వృత్తి ఏంటి అని చెప్పి అడిగినట్లయితే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకొని మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, దానికి సంబంధించి అయితే మనకి ఈ విధంగా అయితే మీరు నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేస్తారు. సో, నోటిఫికేషన్‌కి అప్లై చేసినప్పుడు మీకు ఇక్కడ చూసారు కదా! సెలక్షన్ ప్రొసీజర్‌లో కూడా మీకు కొన్ని మార్కులైతే ఉంటుంది. సో, ఐకార్ నెట్ అని చెప్పేసి కొన్ని పోస్టులకైతే ఒక్కొక్కలాగా ఒక్కొక్క విధంగా మార్క్స్ అయితే ఉంటాయి. సో, అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వారు షార్ట్ లిస్ట్ అయితే అవుతారు. సో, దీనికి అప్లికేషన్ ఫీజ్ అయితే అంటే ఎలా ఉంటుందంటే మీరు ఒక ఎన్వలప్ కవర్‌లో అంటే మీ పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి ఈ అప్లికేషన్‌లు, దీంతో పాటు జెరాక్స్‌లు, ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ జెరాక్స్‌లతో సహా మొత్తం అంతా చేసి ఎన్వలప్ కవర్‌లో అయితే ప్యాక్ చేస్తారు. సో, దాన్నైతే ఇక్కడ పైన ఇచ్చారు కదా! ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ ప్లేస్‌మెంట్ సెల్ వైల్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చంద్రి చంద్రాబని డెహ్రాడూన్ అని చెప్పేసి ఇక్కడ పోస్టల్ కోడ్ కూడా ఇచ్చారు ఉత్తరాఖండ్‌కి. సో, అక్కడైతే మీరు పోస్ట్ చేస్తారు. సో, పోస్ట్ కూడా ఎలా చేస్తారనుకుంటే మీరు పోస్ట్ స్పీడ్ పోస్ట్ చేయండి. అది కూడా
12థ్ సెప్టెంబర్ లోపైతే పోస్ట్ అయితే చేసేటి వాళ్ళకైతే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్ళిపోయి కొంచెం లేట్ కూడా అయిపోయింది నేను వీడియో చేసేసరికి. సో, ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే వెళ్ళిపోయి సో, దీనికి అప్లికేషన్ ఫీజ్ అంటే మీరు పే చేసిన తర్వాత మీరు ఫోన్‌పే అయితే చేయండి. ఏ అకౌంట్ నంబర్‌కి ఫోన్‌పే చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఆర్ఆర్‌పీ, సెల్, రివోలి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడైతే ఇచ్చారు. సో, బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేశారు. ఐఎఫ్ఎస్‌సి కోడ్‌తో సహా. సో, ఈ ఐఎఫ్ఎస్‌సి కోడ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ మీరు నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీది ఫోన్‌పేలో అయితే ఉంటుంది కదా! పే టు అకౌంట్ నంబర్ అని చెప్పేసి. ఆ అకౌంట్ నంబర్‌కైతే మీరు సింపుల్‌గా పే చేస్తారు. సో, పే చేసి ఏదైతే యూటీఆర్ నంబరు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి గదా! వాటిటిని కూడా మీకు ఆ జెరాక్స్ సెట్‌తో పాటు బ్యాక్‌న ఏదైతే మీరు అంటే డాక్యుమెంట్స్, బేసిక్ డీటెయిల్స్, ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు వెనకాతల ఈ పేమెంట్‌కి సంబంధించి కూడా మీరు అంటే అప్లికేషన్ వెనకాతలే డాక్యుమెంట్స్‌కి, అప్లికేషన్స్‌కి మధ్యలో పెట్టేయండి. మీకప్పుడు ఈజీగా ఉంటుంది. సో, ఆ యూటీఆర్ నంబర్ కలిగిన దాన్ని ఆ జెరాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కలిపేసి మీరు పోస్ట్ ఆఫీస్‌కైతే ఇచ్చేసి అంటే స్పీడ్ పోస్ట్ అయితే చేయించారు. ఒక ఎన్వలప్ కొనేసి. అక్కడ వాళ్ళు గ్రామ్స్‌తో సహా చెక్ చేసి పోస్ట్ అయితే చేస్తారు. సో, ఎంత ఫీజ్ పే చేయాలి అంటే మీరు ఫోన్‌పే ద్వారా అంటే, ఒకవేళ మీరు గాని జనరల్ కేటగిరీకొచ్చినట్లయితే మాత్రం, మీరైతే మాత్రం ఒక రూ. 500 ఫీజయితే పే చేస్తారు. అలా కాకుండా మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! ఓసీ వాళ్ళు కానివ్వండి, బీసీ వాళ్ళు కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ గానివ్వండి, ఇంకేదైనా ఎస్సీ, ఎస్టీ అయినా సరే మీరు రూ. 100 మాత్రమే. జస్ట్ మీ ఫోన్‌లోని ఈ ఫోన్‌పే అంటే ఈ అకౌంట్ నంబర్‌కి మీరు రూ. 100 మాత్రం అప్లికేషన్ ఫీజ్ పంపిస్తారు. పంపించి ఆ అడ్రెస్‌కైతే మాత్రం మీ అప్లికేషన్ ఇంకా దాని జెరాక్స్‌లయితే కలిపేసి జతపరిచి మీరు పంపిస్తారు. సో, ఇది ఫ్రెండ్స్ మనకైతే మాత్రం అటవీ శాఖ నుంచి వచ్చిన అప్డేట్ అయితే మాత్రం అదే జాబ్స్ అప్డేట్. ఒకవేళ ఇలాంటి మరిన్ని జాబ్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి చెప్పాను కదా! ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో అడగడం అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీ ప్రతి డౌట్‌కి కూడా ఎలా చేయాలి, ఏంటి ప్రొసీజర్ అని చెప్పేసి మీరు గాని అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఒక మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకవేళ జాబ్ కానివ్వండి లేకపోతే ఒక మంచి మీకు సెటిల్ అయినంత వరకు కూడా ఒక సంవత్సరం గానివ్వండి, ఒక 2 సంవత్సరాలు కానివ్వండి, ఒక జాబ్ అయితే మీకైతే ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత కూడా మీకు ఈ ఎక్స్‌పీరియన్స్ కూడా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ జాబ్‌లో హెల్ప్ అవుతుంది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లై చేసుకొని ఒక 1 ఇయర్ మీకు గవర్నమెంట్ సాలరీ ఇస్తుందంటే అది ఒక గ్రేటే కదా ఫ్రెండ్స్. ఇంట్లో కూర్చుంటే ఏమీ రాదు. అప్లై చేసుకోకుండా ఉంటే కూడా ఏది రాదు. సో, ప్రతిదానికి ట్రై చేయండి. ఇలాంటి ఛానెల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆఫ్‌లైన్ కానివ్వండి, ఆన్‌లైన్ గాని ప్రతీదీ అప్లై చేయండి. మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ అయితే మీ వరకైతే వస్తాయి మీకు. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా, రేపు కాకపోయినా ఒక టైం వచ్చేసరికి మీరు గవర్నమెంట్‌లో ఆఫీసర్ కింద సెటిల్ అయితే అవుతారు. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ. బాయ్.